లీడర్లు అంటే పబ్లిక్లో తిరగాలి, మంచి షెడ్యూల్ అరుచుకోవాలి. పబ్లిక్కు ఏ ఆపతున్నా నేనున్నా అనేటి ధైర్యం ఇవ్వాలి. అప్పుడే పబ్లిక్ నమ్ముతారు, మళ్ళోసారి ఓట్లేసి గెలిపిస్తారు. ఒక్కోసారి గాలివాటం మీద గెలుస్తారు, కానీ పబ్లిక్ను మెప్పించుకోవాలి, ఓట్లు వేయించుకోవాలి. రెండోసారి గెలిస్తేనే పబ్లిక్లో మంచి పేరున్నట్టు. ఇది మేమంటున్నమాట కాదు, గీసారే చెప్తుండు. ఇనుర్రి మీరే. ఆగో సీదా కొడుకుని తీసుకొని సంగారెడ్డి సింగం జగ్గన్న కాడికి వచ్చిండు మైనంపల్లి హనుమంతరావు సారు. రెండోసారి గెలిచినప్పుడే తీసుకుంటాం, మొదటిది అయిపోతుంది. రెండోసారి గెలిచినప్పుడే ఇక అది నిలబడుతుంది. అది ఒకసారి గెలిచినాకనే తీసేసాయి వల్ల నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి. వా భలే మంచి మాట చెప్పిండు పో జగ్గన్న. మొదటి పాలి గాలివాట మీద గెలిచినా పాలన మంచిగా లేకుంటే రెండో పాలి గెలిచడం అంత అలకగా అయ్యేటి పని ఏం కాదు. మరి రెండో పాలి కూడా గెలవాలి, అప్పుడే రాజకీయంలో నిలబడ్డట్టు, పబ్లిక్ లో మంచి పేరు ఉన్నట్టు. ఓ పాలి గెలిచినా అది ఇడిచిపెట్టు, ఇక రెండో పాలు ఎట్లా గెలవాలనేది దాని మీద ఆలోచన చేయి అన్నట్టు సలహాలు ఇచ్చిండు ఎమ్మెల్యే రోహిత్ రావుకు. సపోర్ట్ తీసుకోవాలి అంతే కదా మరి. పబ్లిక్ ను మలుపుకునేటి పని ఈయనది, రాజకీయం బాగా తెలిసినోడు కాబట్టి వెనకమార్లుండి సపోర్ట్ చేసేటి పని అలా ఆయనది. పాలన మంచిగా లేకుంటే వెనకమార్లో ఎవరుంటే మాత్రం ఏం ఫాయిదా. ఇట్లా పట్నంలో ఉన్న గాంధీ భవనంలో ఎదురు పడితే ఇగో ఇటువంటి సలహాలు ఇచ్చిండు అన్నట్టు తొలత ఎమ్మెల్యే అయిన రోహిత్ రావుకు జగ్గన్న.